గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు ఈ ఉసిరికాయని చూస్తూ ఉంటేనే చాలండి పళ్ళు జుమ్ అంటాయి కదా. అండ్ ఇలాగే డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు చాలా మంది. అలా తినడం చాలా మంచిదే. అండ్ ఈ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఉసిరికాయ ఇవన్నీ కూడా ఆ సీజన్లో తీసుకోవడమే చాలా మంచిది. అండ్ ఉసిరికాయ అనగానే మనకి గుర్తొచ్చేది ఉసిరికాయ పచ్చడి. ఇది రెగ్యులర్గా కామన్గా అందరూ చేసేదే. కాకపోతే మనం కూడా రెగ్యులర్గా ఉసిరికాయ పచ్చడి చేస్తే వెరైటీ ఏముంటుంది చెప్పండి? ఉసిరికాయతో బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఎస్, అందుకోసమే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం వెరైటీగా నేను చేయబోతున్నాను ఇడ్లీ. అది కూడా నార్మల్ ఇడ్లీ కాదు, చెప్పా కదా ఉసిరికాయతో చేస్తాను. అండ్ మసాలా కలిపి మసాలా ఉసిరికాయ ఇడ్లీ చేయబోతున్నాను అనమాట. చూసారా, పేరు వింటుంటేనే ఆహా ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది కదా. మరి ఇంక అస్సలు వెయిట్ చేయదు. లెట్స్ స్టార్ట్ మసాలా ఉసిరికాయ ఇడ్లీ. ఉసిరికాయ మసాలా ఇడ్లీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఉసిరికాయల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందాం. సో ఇడ్లీ అంటే ఎప్పుడు మనకి రెగ్యులర్ ఇడ్లీయే గుర్తొస్తుంది. అండ్ ఇడ్లీ అంటే చాలా మంది అబ్బా ఇడ్లీ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చాలా బోర్ అంటుంటారు కదా. సో వాళ్ళందరూ నెక్స్ట్ టైం నుంచి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సో చిన్నవాళ్ళకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇడ్లీ అంటే రెగ్యులర్గా చేసి బోర్ కొడుతుంది కదా. అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా కాంబినేషన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఉసిరికాయలు మనం ఇలా డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే మనం తింటున్నప్పుడు దీని ఫ్లేవర్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఉసిరికాయలు కట్ చేసేసుకున్నాం కదా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. అండ్ ఉసిరికాయ మనకి కొంచెం పులుపులుగా ఉంటుంది కదా, అందుకే దీనికి మసాలా ఫ్లేవర్ యాడ్ చేసామనుకోండి ఆ రెండు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుల్లపుల్లగా ఘాటుగా. అండ్ ఇడ్లీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఓకే, ఆయిల్ వేడైపోయింది కదా, నూనె వేడైంది. ఇందులో కొంచెం ఆవాలు, తర్వాత జీలకర్ర, క్యాబేజ్ తురుము. సో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనం ఉసిరికాయ ఒక్కటే కాకుండా వెజిటేబుల్స్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. సో చూసారు కదా, క్యాబేజ్ కొంచెం ఫ్రై అయింది. ఇందులోనే బీన్స్. సో క్యాబేజ్ వేసుకుంటున్నాను, బీన్స్ వేసుకుంటున్నాను. బీన్స్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, అన్నీ డిఫరెంటే. క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజ్ ఈ మూడు కూడా చాలా డిఫరెంట్. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇందులోనే మనం ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు, తర్వాత కొంచెం పంచదార. సో లైట్గా వేయండి, ఎందుకంటే ఉసిరికాయ బాగా వగరుగా ఉందనుకోండి ఈ పంచదార వేయడం వల్ల ఆ వగర్ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గిస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది కమ్మగా. సో అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఆఫ్ చేసేసుకుందాం.
అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు, అండ్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను సాంబార్ మసాలా. చెప్పా కదా ఉసిరికాయ మసాలా ఇడ్లీ అని. సో ఇందులో ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం సాంబార్ మసాలా యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం ఇందులోనే మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. సో మనకి ఉసిరికాయ ముక్కలు తింటున్నప్పుడు అంటే నోటికి తగిలినప్పుడు కొంచెం ఘాటుగా తగిలితే కూడా బాగుంటుంది కాబట్టి అది. ఇప్పుడు వీటన్నిటిని కూడా నిమ్మకాయ రసంలో కలుపుకోవాలి. సో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఫైనల్గా కొంచెం లైట్గా వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేయాలి. ఆహా, ఈ ముక్కల్ని చూస్తుంటే ఇలా స్పూన్లో తీసుకొని తినాలి అనిపిస్తున్నది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈలోపు మనం ఇడ్లీ కుక్కర్ కూడా ఆన్ చేసేసుకుందాం. సో వాటర్ హీట్ అవుతాయి. సో కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ని ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనకి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈలోపు ఇడ్లీ కుక్కర్ కూడా వేడవ్వాలి కదా. సో ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా మనం ఇడ్లీ పాత్ర తీసుకొని సో దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా 4 ప్లేట్స్కి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని, ఎందుకంటే కింద స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో మనం ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. ఇడ్లీ పిండిని 4 ప్లేట్స్లో వేసేసుకొని ఫైనల్గా దీనిపైన మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే తింటున్నప్పుడు మనకి తగులుతుంటే బాగుంటుంది కదా. ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే ఆవిరికే ఈ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం దీన్ని స్టీమ్ చేసేసుకోవాలి. చూసారు కదా, రెగ్యులర్గా మనం చేసుకునేటట్టే ఇడ్లీ వేసి దానిపైన మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకుంటే ఆ ఆవిరికే ఉసిరికాయలు అన్నీ కూడా ఉడికిపోయి తింటున్నప్పుడు చక్కగా జ్యూసీ జ్యూసీగా పుల్లగా సాఫ్ట్గా ఇడ్లీ అయితే అదిరిపోతుంది. మరి అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో ఈలోపు వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఇడ్లీ అయిపోయినట్టుంది. విజిల్స్ కూడా వస్తున్నారు కదా, ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, వావ్, చక్కగా కలర్ఫుల్గా ఉంది ఇడ్లీ. సో దీన్ని బయటకు తీసేసుకుందాం. అండ్ సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటే అందులో డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు మనం. సో ఇందులోకి అండ్ ఇడ్లీలు వేడిగా తింటే ఆహా చాలా బాగుంటుంది. చూసారా, ఉసిరికాయ ముక్కలు కూడా మనకి చక్కగా స్ప్రెడ్ అయ్యి తింటున్నప్పుడు మనకి ఆ ఉసిరికాయ ముక్కలు కూడా తగులుతుంటే ఎంత బాగుంటుందో.
సో జాగ్రత్తగా ఇడ్లీని మనం సో మిగిలిన ఇడ్లీలు కూడా మనం ఇలా జాగ్రత్తగా తీసేసుకుందాం. ఆహా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. మరి ఉసిరికాయ మసాలా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామా అని ఉంది. కానీ దానికంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉసిరికాయ మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, సాంబార్ పొడి 1 టీ స్పూన్, క్యాబేజ్ తురుము 3 టీ స్పూన్లు, ఉసిరికాయలు 3, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చక్కెర 1/2 టీ స్పూన్, నిమ్మకాయ 1. ఉసిరికాయ మసాలా ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, క్యాబేజ్ తురుము, బీన్స్, క్యాప్సికం, పచ్చిమిర్చి, ఉప్పు, పంచదార వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో ఉసిరికాయ ముక్కలు, సాంబార్ మసాలా, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ బ్యాటర్ లో క్యాబేజ్, బీన్స్ మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ ను వేసుకొని పైనుంచి ఉసిరికాయ మిశ్రమం ను వేసుకొని ఇడ్లీ పాత్రలో అమర్చి ఉడికించుకుంటే ఉసిరికాయ మసాలా ఇడ్లీ రెడీ. ఉసిరికాయ మసాలా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా ఉసిరికాయని మనం నిమ్మకాయ రసంలో నానబెట్టాం కదా, కాబట్టి పుల్ల పుల్లగా, వగరుగా, అండ్ మిరియాల పొడి యాడ్ చేసాం కదా, కాబట్టి ఘాటుగా. మొత్తానికైతే ఇడ్లీని ఎప్పుడు ప్లెయిన్ గా తినడం తెలుసు, కానీ ఇంత టేస్టీగా ఎంజాయ్ చేయడం మాత్రం ఈ ఉసిరికాయ మసాలా ఇడ్లీతోనే సాధ్యం. సో డెఫినెట్ గా మీరు ఇది రెడీ చేసుకోండి. అండ్ ఇది ప్లెయిన్ గా ఉంది, దీన్ని యాస్టీస్ తినేయచ్చు ఉసిరికాయ టేస్ట్ కావాలి అంటే. లేదు అంటే దీనికి కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇది ప్లెయిన్ గా ఉంది కాబట్టి దీనికి కాంబినేషన్ గా మంచిగా స్పైసీగా చట్నీ ఉంటే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అందుకనే దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను పాలకూర పండు మిర్చి పచ్చడి. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేస్తా. పాలకూర పండు మిర్చి పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో నూనె వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ పండు మిర్చి పచ్చడి అందరికీ తెలుసు, అంటే నిల్వ ఉండే పచ్చడి చేసుకుంటాము. అలా కాకుండా ఇది మనకి ఇన్స్టెంట్ అన్నమాట. సో ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అన్నప్పుడు దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఉల్లిపాయలు కొంచెం వేగే ఇందులోనే కొబ్బరికాయ ముక్కలు కూడా యాడ్ చేసేస్తాను. పాలకూర కూడా వేసేసుకోవాలి. సో ఆకుకూరలు అనేవి మనం చూడ్డానికి అంటే వేసేటప్పుడు చూసారా ఎంత ఎక్కువ ఉందో, కానీ ఫ్రై చేస్తే చాలా కొంచెం అయిపోతాయి. సో దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో పాలకూర కొంచెం ఫ్రై అవ్వాలి కదా. అండ్ ఈలోపు పండు మిర్చిని కూడా కట్ చేసేసుకుందాం. సో జస్ట్ మనం మిక్సీ చేస్తాం కదా, కాబట్టి ఇది మొత్తం కూడా ఫ్రై అయ్యేలాగా మనం ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పాలకూర పండు మిర్చి తీసుకున్నాను కదా, మీకు కావాలి అనుకుంటే ఇంకేదైనా డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేయొచ్చు. ఎస్,
సో ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఒకసారి దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకున్నాం. సో చూసారా, 1 కప్పు పాలకూర తీసుకుంటే ఎంత కొంచెం అయిందో. కట్ చేసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి కూడా వేసేద్దాం. అండ్ ఇందులోనే మనం ఇవి ఫ్రై అవుతుంటాయి. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి టేస్ట్ వేరేగా ఉంటుంది, పండుమిర్చి టేస్ట్ వేరేగా ఉంటుంది. సో చట్నీ కాబట్టి మనం డెఫినెట్గా పచ్చిమిర్చిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇవి కూడా యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఓకే, సో చూసారు కదా, మొత్తం అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసేసుకున్నాను. ఇది మనకి బాగా చల్లారాలి, ఆ తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి. సో ఇది చల్లగా అయిపోయింది, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. అండ్ ఇందులోనే మనం కొంచెం చింతపండు, సో మిక్సీ చేసుకుంటాం కదా, అందులోనే చింతపండు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది మనకి. అండ్ ఫైనల్గా మనం పోపు పెట్టేసుకుంటే మన పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో పోపు ప్యాన్ తెచ్చేసుకుందాం. సో ఆన్ చేసుకొని పోపు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇంగువ. మనం ఏ పచ్చడి చేసినా కూడా పోపులో ఇంగువ వేస్తే ఆహా, దాని టేస్టే వేరు, చాలా బాగుంటుంది. కాబట్టి ఫైనల్గా ఇంగువ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అండ్ ఈ లోపు మనం సర్వింగ్ బౌల్ కూడా తెచ్చేసుకుందాం. అందులో మన చట్నీని తీసేసుకొని ఓకే, రెడీ అయిపోయింది మన చట్నీ. అండ్ ఫైనల్గా పోపు కూడా వేసేద్దాం. మంచి గుమగుమలాడుతుంది. చూసారు కదా, పాలకూర పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పాలకూర పండుమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పండుమిర్చి 6, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 2, చింతపండు కొద్దిగా, జీరా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. పాలకూర పండుమిర్చి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, పాలకూర, పండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో మిశ్రమాన్ని వేసుకొని చింతపండు, ఉప్పు మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లో పచ్చడి తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర పండుమిర్చి పచ్చడి రెడీ.
పాలకూర పండు మిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ఎక్కువ కారం అవ్వలేదు. తింటున్నప్పుడు చక్కగా పాలకూర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి. దాంతో పాటు కొబ్బరి వేసాం కదా, కొబ్బరి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీన్ని ఇడ్లీతో కూడా టేస్ట్ చేయాలి కదా. ఇంతకుముందు చేసి పెట్టుకున్నా కదా ఇడ్లీ, దాంతో కూడా టేస్ట్ చేసేస్తా. ఆహా, ఇలా నోట్లో పెట్టుకోగానే ఇడ్లీ అలా కరిగిపోతున్నది. దాంతోపాటు ఉసిరికాయ అంటే చాలాసేపు అయింది కదా ఉసిరికాయ, సో ఆ టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ అయింది ఉసిరికాయ టేస్ట్. అండ్ ఈ పచ్చడి కాంబినేషన్ ఇంక చెప్పాలా, ఇడ్లీ ఈ పచ్చడి ఈ రెండు టేస్ట్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. మీ అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి. ఇలా ఇడ్లీలు పెడితే ఒకటేంటి ఎన్నైనా లాగించేస్తాం, అంత బాగుంది. మరి చూసారు కదా, ఈరోజు రెండు టేస్టీ బ్రేక్ఫాస్ట్ని నేర్చుకున్నారా? ఒకవేళ మిస్ అయ్యాను అని బాధపడితే మాత్రం అస్సలు బాధపడద్దు, ఎందుకంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabhiruchi లేదా జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabhiruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయినా మిస్ అయితే మళ్ళీ ఆ ఎపిసోడ్ని వాచ్ చేయొచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా రెండు టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.